పోలీస్ అధికారి. సర్వేశ్వర రెడ్డి గారు నమస్తే సార్. సర్వేశ్వర రెడ్డి గారు వినిపిస్తుందా నా వాయిస్ మీకు? వినిపిస్తుంది. సో పాకిస్తాన్ సంబంధించినటువంటి పాకిస్తాన్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రముఖులు రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. కొద్దిసేపటి క్రితం కనుక చూస్తే పాకిస్తాన్కి సంబంధించినటువంటి రక్షణ శాఖ మంత్రి ఖవాజా అషీఫ్ ఉగ్రవాదులను మేమే పెంచి పోషిస్తున్నామంటూ ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు పాకిస్తాన్లో. అంటే ఇప్పుడు ఖచ్చితంగా అంటే నిన్న మొన్నటి వరకు కూడా ఉగ్రవాదానికి మాకు సంబంధం లేదని చెప్పిన పాకిస్తాను ఇప్పుడు ఆ పాకిస్తాన్ సంబంధించినటువంటి రక్షణ శాఖ మంత్రి ఉగ్రవాదుల్ని మేమే పెంచి పోషిస్తున్నాము, వారికి అన్ని మేమే వసతులు కల్పిస్తున్నామని చెప్పిన తర్వాత ఈ దేశ ప్రధాని ఎలాంటి స్టెప్ తీసుకుంటే బాగుంటుంది సార్? ఇవన్నీ కవింపు చర్యలండి, చేతగాని ప్రేలాపనలు. వాళ్ళ నుంచి మీద వాళ్ళ ముఖం పనికి వాళ్ళ మాటలు మాట్లాడాలి తప్ప ఇండియా పరిస్థితి నాట్ 1965 కానీ 1971 లాగా లేదు. 70 కూడా మనమే గెలిచాం, 65లో మనమే గెలిచాం. కానీ ఇటువంటి పనికి వాళ్ళ మాటలు మాట్లాడడం వాళ్ళు టెర్రరిస్ట్ ఉన్నాడు. ఆయన ఏమంటాడు, ఆ నది నీళ్ళు ఆపితే శ్వాస ఆపేస్తామంటాడు. ఎవరు శ్వాస ఆపితే తెలుస్తుంది. ఇది ముస్లిం సోదరులకు నా విజ్ఞప్తి అంటే సమయం పాటించి హిందువులతో కలిసి ప్రొసెషన్ తీయాలండి. మేమంతా ఒకటి చెప్పినట్లు భారత మాతకి సమాజ్ చేసాం, ఒక మాత మీద దాడి జరిగితే మేమంతా కలిసి అటాక్ వస్తాం అన్నట్టు మెసేజ్ మా రీతిలో ముస్లిం ఈ బ్రదర్ బాగానే మాట్లాడు ఓవైసీ గారు మాట్లాడమాట. అవును షఫీ గారు ఖచ్చితంగా ప్రధానమంత్రి గారు పిలుపునిస్తే ముందడుగు నేనే వేస్తాను, ప్రతి ఇంటికి ఒక పౌరుడు కావాలని చెప్పేసి ప్రధాని గారు పిలిపిస్తే ఆయన ముందడుగు వేయడానికి సిద్ధంగా ఉన్నారంటున్నారు దేశం కోసం. ఆ పిలుపుకు నేనే ముందు చెప్పిన, నేను రెడీగా ఉన్న వెపన్స్ తీసుకొని నేను ఒక పోలీస్ ఆఫీసర్గా మాట్లాడుతున్నా. అవన్నీ ఉట్టి మాటలు కాదు. నేనేమంటున్నా అంటే పాకిస్తాన్ ఇదే మంచి అవకాశం. 3 ముక్కలు చేయాలి. 3 ముక్కలు ఎట్లా చేస్తారంటే మనం పీఓకి టచ్ చేయొద్దు, పీఓకి ఆటోమేటిక్ కలిసిపోతుంది. వాడు పీఓకే ప్రధానమంత్రి మన పనికి మళ్ళీ మాట్లాడిండు, ఆ పీఓకే ఓకే కలిసిపోతుంది. బలిస్తాన్ లిబరేషన్ ఆర్మీ BLA ఉంది, దానికి మన ఇండియన్ సైన్యం పంపాలి. టీటీపీ ఉంది, టీటీపీ పాకిస్తాన్ తాలిబాన్ పాకిస్తాన్ అని ఉంది, వాళ్ళకి మన ఇండియన్ ఫోర్స్ పంపాలి. మనది 3 పార్ట్స్ అటాక్ చేస్తే ముక్కలు చెక్కలు అయిపోతాయి. అదేదో న్యూక్లియర్ వెపన్ పెట్టుకోవాలి. ఒక వెపన్ వేస్తే మనం 4 వేస్తే ఉన్న పాకిస్తాన్ మొత్తం కాలిపోతుంది, ఇన్నోసెంట్స్ చనిపోతారు. ఈ పిచ్చగాళ్ళు టెర్రరిస్టుల మాటలకు వాళ్ళు చదవకుండా అయిపోయారు, దివాలా కొడుకు మా మాటలు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారండి? ఆడ తిన్నిక లేదు, తాగనికి నీళ్ళు లేవు. మనం నిన్న తీసుకున్న 5 డెసిషన్లో అన్ని చాలా బాగున్నాయి. పాకిస్తాన్ పౌరులు వెళ్ళిపోమంటున్నారు, దాంట్లో కష్టం ఉంది. వాళ్ళ దేశంగా వెళ్ళిపోవాలి. తర్వాత హైకమిషన్ కూడా పోవాలి. దానికి ఏం కష్టం ఉంది? మనం అగ్రిమెంట్ 1960 అగ్రిమెంట్ రద్దు చేసుకున్నాం. నది మన ఇండస్ రివర్ మన దగ్గరికి వెళ్ళబోతుంది. మనం నీళ్ళు వదిలిపెడితే బతకగలుగుతాడు. మనం నీళ్ళు టైట్ చేస్తే అది ఏమంటాడంటే టెర్రరిస్టు. ఎక్కడ ఉంటాడు టెర్రరిస్టు? ఏం మాట్లాడుతాడు? శ్వాస తీస్తాడట, రక్తం హిందువుల రక్తం ఏర్లకి పారుతుంది. హిందుస్థాన్ గానీ ఒకసారి రెచ్చిపోయిందంటే 150 కోట్ల మంది ప్రజలు కానీ ఉమ్మిస్తే కొట్టుకుపోతారు. పాకిస్తాన్ ఉమ్మి వేస్తే కొట్టుకుపోతాం. మనం యుద్ధాలు తుపాకులు ఏం అవసరం లేదు మనకు. అలాంటి సిచ్యువేషన్లో ప్రతి ఒక్క పౌరుడు ఇలా బ్లడ్ బాయిల్ అయ్యి నలిగిపోతున్నారు. ప్రతి ఇంట్లో ప్రతి మహిళ ఇంక్లూడింగ్ ముస్లిమ్స్ ఆల్సో. వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు. పిచ్చి పనులకు మాలో ఉన్నటువంటి ఐక్యమత్యం దెబ్బతింటుంది. ఇలాంటి పరిస్థితులు రావద్దనే బాధ కూడా వాళ్ళకు ఉంది. ఎన్నో ఒకరు ఇద్దరు లీడర్స్ ఉంటే వాళ్ళు ఫండమెంటలిస్టులు, వాళ్ళు మాట్లాడుతారు. వాళ్ళు ఒక రకమైన టెర్రరిస్టులు, వీళ్ళు ఒక రకమైన టెర్రరిస్టులు ఉంటారు తప్ప టోటల్ ముస్లిం సమాజం కూడా ఈ రోజు బాధపడుతుంది. నాకు చాలా మంది ఫోన్ చేశారు, చాలా మంది ఫోన్ చేశారు. కలిసి మెలిసి జీవిస్తాము ఉంటుంది.